అంత మంత్రం చెప్పిండు అట్లా చెప్పినా అక్కడ మనసులో పట్టిన బిడ్డ అన్న మనసులో పట్టిన డాడన్నట్టు అయ్యో సగం పట్టింది సగం పట్టిందంటే గురికే ఓపికే బాగా వీడికి అర్థం కానట్టున్నది మళ్ళీ ఒకసారి చెప్పాలని పాపం సగం పట్టింది అన్నాడంటే మళ్ళీ ఒకసారి కప్పి మళ్ళీ ఒకసారి చెప్పిండట ఇప్పుడు మనసులో పట్టింది కొంత అది అంతా పట్టింది తోక పట్టింది గురికి అనుమానం అయిపోయింది దీన్ని మొదలేమన్నాడు మనసులో పట్టింది అంటే సగం పట్టింది అన్నాడు ఇప్పుడేమో మొత్తం పట్టింది కానీ తోక తట్టిందంటే ఇటు దృష్టి ఎట్టున్నదని ఇటు శిష్యుడు ఇలా కూర్చున్నాడు కదా ఇటు ఎల్లక చూస్తున్నాడని ఈడు అక్కడికి ఇట్లా చూసిండట గురు చూసేటెలక ఎలకల మనవాడు పాము పట్టిందట ఇటు చూసినప్పుడేమో సగం పట్టింది ఇప్పుడు ఇక లాస్ట్కి గురువు మళ్ళీ ఇది మంత్రం చెప్పినా అక్కడ ఇప్పుడు మనసులో పట్టిందని అక్కడ మొత్తం పట్టింది తోక తట్టింది అంటే గింతే ఉన్నదని అప్పుడు అనుకున్నాడు ఒరే నిజంగా చెప్పింది ఎలకదంటే